బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ లో వర్షాలు దంచుకొడుతున్నాయి. క్లౌడ్ బర్స్ట్ వల్ల మెరుపు వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన వందలాది మంది భక్తులు వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. కేదార్నాథ్ లోని స్వర్గారోహిణి కాటేజీలో చిక్కుకున్న 10 మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. 3 రోజుల పాటు కాటేజీలో మంచినీళ్లతోనే గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపామని బిగ్ టీవీతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. సహాయం కోరుతూ యాత్రికుల్లో ఒకరు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రికి మెసేజ్ చేశామని చెప్పారు. స్పందించిన బండి సంజయ్ ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగానికి లేఖ రాయడంతో వారిని శనివారం సురక్షితంగా ఉత్తర కాశీకి చేర్చారు. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా అధికారులతో మాట్లాడారని బాధితులు చెప్తున్నారు. ఇవాళ వారు యథావిధిగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ప్రసన్న, గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల ఇటు కేదార్నాథ్లో కూడా యాత్రను ప్రజెంట్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ కేదార్నాథ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే కొండచేలు విరిగిపడడం, భారీ వర్షాల వల్ల, వరదల వల్ల రోడ్లన్నీ పాడు కావడంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ బ్లాక్ అయ్యి అక్కడ యాత్రికులు అటు నుంచి ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలికంగా అంటే ప్రజెంట్ కేదార్నాథ్ యాత్రను నిలిపివేశారు. ఈ కేదార్నాథ్ యాత్రకు వెళ్ళిన తెలుగు యాత్రికులు ఇటు తెలంగాణ, ఆంధ్రకు సంబంధించి ఆంధ్రలోని రాజమండ్రి, తెలంగాణకు సంబంధించిన 10 మంది యాత్రికులు కూడా అక్కడ చిక్కుకున్న నేపథ్యంలో వారిని సురక్షితంగా ఇటు గుప్త కాశీకి తరలించారు హెలికాప్టర్ ద్వారా. అంటే వారు చిక్కుకున్న నేపథ్యంలో 3 రోజుల పాటు అక్కడే ఉన్న ఒక హోటల్లో బస చేసి అక్కడ కనీసం తినడానికి తిండి లేక కేవలం అక్కడ తాగడానికి ఉన్న నీటిని మాత్రమే తాగి 3 రోజుల పాటు గడిపామని, నరకయాతన అనుభవించామని, ఎట్టకేలకు ప్రాణాల నుంచి బయటపడి బ్రతుకు జీవుడా అంటూ కూడా గుప్త కాశీ చేరుకున్నామంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిలో కొంతమంది ప్రయాణికులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు మెసేజ్ చేశారు. వారి మెసేజ్లకు స్పందించిన బండి సంజయ్ వారి కార్యాలయం ఇటు కేదార్నాథ్ అధికారులకు లేఖ రాసిన నేపథ్యంలో అక్కడున్న వారు అధికారులు వారిని సురక్షితంగా తీసుకువెళ్లారనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. కానీ అప్పటి వరకు కూడా ఎవరూ పట్టించుకోలేదు. కేవలం స్థానికంగా ఉన్న యాత్రికులకు మాత్రమే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చారు. కానీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు మాత్రం పట్టించుకోలేదు. తర్వాత ఒక్కొక్కరిని తరలించారు. మరోవైపు అక్కడ యాత్రికులకు సహాయార్థం ఏర్పాటు చేసిన హెలికాప్టర్లు కూడా అంటే వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణం సురక్షితం కాదంటూ కూడా కొంత సమయం హెలికాప్టర్ల ప్రయాణాన్ని కూడా నిలిపివేసిన నేపథ్యంలో అక్కడున్న యాత్రికులందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక నిన్న ఏదైతే యాత్రకు వెళ్ళిన వారిలో దాదాపు 16 మంది గల్లంతైనట్టు తెలుస్తుంది. 18 మంది గల్లంతయ్యారు. 1600 మంది యాత్రికులు అక్కడ చిక్కుకున్నారు. వారందరినీ కూడా సురక్షితంగా తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. 3000 మందిని ఇప్పటి వరకు యాత్రికులు ఎవరైతే యాత్రకు వెళ్ళారో వారిలో 3000 మందిని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యాత్రికుల్లో 10 మందిలో 2 వృద్ధులు కావడం, వారికి అక్కడ ఉన్న వాతావరణం అనుకూలించక అనారోగ్య సమస్యల వల్ల తిరిగి వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోయారు వృద్ధ దంపతులు. మరోవైపు ఇప్పుడు ఇంకా 5 ముగ్గురు తెలంగాణకు సంబంధించిన 5 ఆంధ్రకు సంబంధించిన వారు 8 మంది ప్రజెంటు గుప్త కాశీలో ఉన్నారు సురక్షితంగా. నిన్న సాయంత్రం 5 గంటలకు కేదార్నాథ్ నుంచి గుప్త కాశీకి 5 గంటలకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఈరోజు 6 గంటలకు రిషికేశ్ అలాగే హరిద్వార్ యాత్రకు బయలుదేరుతున్నట్లుగా నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతూ వారు తెలిపారు. కానీ ఎంతో అందరిని కూడా వేడుకున్నాము, మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్న సహాయక సిబ్బంది కూడా వారికున్న కొంతమేర ఫెసిలిటీస్ మేర మాత్రమే కొంతమంది మాత్రం రక్షిస్తున్నారు. కొంతమంది వారికి ప్రాణభయంతో మరికొంతమంది ఎవరు కూడా మా దగ్గరకు రావడం లేదనేది కూడా తెలుగు యాత్రికులని ఇతర యాత్రికులందరూ కూడా వాపోతూ ఉన్నారు. అంటే ఎవరి ప్రాణభయం వారికి ఉంటుంది, కానీ అక్కడ కనీసం మాకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. అనారోగ్య సమస్యల వల్ల ట్యాబ్లెట్స్ అడిగినా మీరే వెళ్ళి తెచ్చుకోండి అనేది
వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడ ఉన్న సహాయ సిబ్బంది అనేది తెలుగు యాత్రికులు చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఎట్టకేలకు ఇటు బండి సంజయ్ కానీ వారి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వీరందరి చొరవతో మమ్మల్ని సురక్షితంగా గౌరీకుండ్కు తరలించారు. అంటే కేదార్నాథ్లోని గౌరీకుండ్ నుంచి గుప్తకాశీకి తరలించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అందరూ సేద తీరం, ప్రాణభయంతో 3 రోజులు గడిపాము. తర్వాత ఎలాగోలా బతికి చూడ అంటూ మేము గుప్తకాశీకి చేరుకున్నాము. మళ్ళీ తర్వాత మరుసటి రోజు అంటే నిన్న మాట్లాడిన సందర్భంలో మరుసటి రోజు ఈ రోజు ఉదయం 6 గంటలకు ఇటు రిషికేశ్, హరిద్వార్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నామంటూ కూడా వారు చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ వారందరూ కూడా రిషికేశ్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉత్తరాఖండ్ అలా ఉత్తరాదిని వర్షాలు అయితే వణికిస్తూ ఉన్నాయి. ఇటు మరోవైపు ఇటు దక్షిణాదిలోని కేరళ, ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాల వల్ల కొండచర్యలు విరిగిపడడం వల్ల రోడ్డు మార్గాలన్నీ కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇళ్ళకెళ్ళు కొట్టుకుపోతున్నాయి. కొండచర్యలు విరిగిపడడం, రోడ్లన్నీ పాడవడం, నరక మార్గం అనేది ఇబ్బందికరంగా మారడంతో అటు యాత్రికులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సహాయక సిబ్బంది ఎప్పటికప్పుడు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అంటే హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తాం. అంటే నరకదారి ద్వారా వెళ్ళడానికి ఇబ్బంది ఏర్పడడంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ పాడవడం, ధ్వంసం అవడంతో రోడ్డు మార్గాల ద్వారా వెళ్లేందుకు ఇటు నుంచి ఇటువైపు వెళ్ళడానికి ఎక్కడ వాటర్ కూడా వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో యాత్రికులు ఎక్కడికక్కడే కొండ ప్రాంతాలు చిక్కుకుంటున్నారు. వారందరినీ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీసుకువెళ్లేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ వరద తీవ్రత, ప్రకృతి బీభత్సం వల్ల విపరీతమైన వరదలు రావడం, భారీ వర్షాలు కురవడం వల్ల అటు యాత్రికులకు ఇబ్బందులు ఏర్పడుతుంది. మరోవైపు సహాయక చర్యలు పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ స్టేట్కి సంబంధించిన సహాయ సిబ్బంది వారందరూ కూడా సహాయక చర్యలు పాల్గొన్నప్పటికీ అందరినీ సురక్షితంగా వారిని తరలించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారికి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కొంత మేర లేట్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అపోహలు, ఎటువంటి ఇబ్బందులు పడొద్దు. మేమందరం సురక్షితంగా తీసుకెళ్తామంటూ కూడా అధికారులను చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు రాజమండ్రి, ఇటు తెలంగాణకు సంబంధించిన తెలుగు యాత్రికులు అయితే సురక్షితంగా నిన్న సాయంత్రం 5 గంటలకు గుప్తకాశీ చేరుకున్నారు. ఈరోజు ఇతర పుణ్యక్షేత్రాల సందర్శనకు వారందరూ వెళ్తూ ఉన్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.